ఇప్పుడు మామూలుగా ఇసుక ఎలా మనకి న్యాచురల్ గా దొరికే ఇసుకలో మనకి ఎలా ఎక్స్పైరీ డేట్ లేదో మనం ఎంత కాలం మనం నిల్వ పెట్టుకోవచ్చు అని చెప్తాం కదా, అదేలాగా ఈ జిప్సమ్ ని కూడా మనకి ఎక్స్పైరీ డేట్ లేకుండా ఎంత కాలం అన్నా మనం తడి లేకుండా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. నమస్తే అండి. మనం ఇంతకు ముందు జిప్సమ్ ప్లాస్టర్ అని చాలా వీడియోస్ చూసింటాం అన్నమాట. ఇంతకు ముందు ఇప్పుడు అందరికీ జిప్సమ్ ప్లాస్టర్ అంటే ఏమి అనేది కూడా అర్థమై ఉంటుంది. సిమెంట్ ప్లాస్టరింగ్ కి జిప్సమ్ ప్లాస్టరింగ్ ఉన్న డిఫరెన్స్ కూడా చాలా మందికి ఇప్పుడు తెలుసు. ఇప్పుడు మనం ఇంతకు ముందు చేసిన జిప్సమ్ ప్లాస్టరింగ్ కన్నా ఇప్పుడు మనం అప్గ్రేడెడ్ వర్షన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఒకటి తెచ్చింటాం అనమాట. ఆ ప్రోడక్ట్ పేరు ఏమన్నారంటే జెంప్లాస్ట్. ఈ జెంప్లాస్ట్ ప్రోడక్ట్ లో కూడా మనం ప్లాస్టరింగ్ చేసేటప్పుడు క్రాక్స్ రాదు, గ్లాసీ ఫినిష్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం చెప్పాం కదా, మనం సిమెంట్ ప్లాస్టరింగ్ చేసేటప్పుడు వైట్ ప్రైమర్ కావాలి, దాని తర్వాత పుట్టి పెట్టాలి, రబ్బింగ్ పాలిష్ చేసుకోవాలి, తర్వాత వాల్ ప్రైమర్ వెళ్ళాలి, మనం 7 స్టేజెస్ చెప్పాం. దీంట్లో కూడా మనకి ఆ 7 స్టేజెస్ అనేది అవసరం లేదు. డైరెక్ట్ గా మనం ప్లాస్టరింగ్ అయిన వెంటనే మనం పెయింటింగ్కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ దీంట్లో కూడా క్రాక్స్ రాదు, గ్లాసీ ఫినిష్ ఉంటుంది. ఇంకా కూడా చెప్పాలంటే ఈ దీంట్లో ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏమనేది ఇప్పుడు రాబోయే దాంట్లో చూద్దాం. జెంప్లాస్ట్ ప్లాస్టరింగ్ గ్రేడ్ జిప్సమ్ లో కూడా ప్లాస్టరింగ్ మెటీరియల్ లో కూడా మనకి క్రాక్స్ రాదు, గ్లాసీ ఫినిష్ ఉంటుంది అని చెప్పాము. ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. మన ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇరాన్ నుంచి వస్తుంది. అన్ని జిప్సమ్ ఇరాన్ నుంచే వస్తుంది. మైన్స్ నుంచి దొరికే రాక్స్ నుంచి ఈ జిప్సమ్ పౌడర్ ని తయారు చేస్తారు. ఈ జిప్సమ్ పౌడర్ ని ఏం చేస్తారంటే న్యాచురల్ గా దొరికే జిప్సమ్ లో ఎలాగైనా తడి ఉంటుంది. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు మనం ఏం చేస్తామంటే సున్నపు దీన్ని తెచ్చుకొని బాగా నానబెట్టుకొని దాంట్లో నుంచి మనం సున్నం తీసి గోడకి ప్లాస్టరింగ్ చేసేవాళ్ళు పాతకాలంలో. ఇప్పుడు దానికి ఒక వేరియంట్ గా మనం ఏం చేస్తామంటే కొంచెం ఈజీగా ఉంటుంది అందరికీ అని చెప్పి దీన్ని మనం ఫర్నస్ లో 160 డిగ్రీ సెల్సియస్ లో మనం ఏం చేస్తామంటే డీహైడ్రేట్ చేస్తాం అనమాట. ఆ తడిని మొత్తం తీసేసి డ్రై పౌడర్ గా ఉంటుంది. ఈ డ్రై పౌడర్ ని మనం ఇక్కడ తెచ్చుకుంటే దానికి ఎక్స్పైరీ డేట్ అనేది లేదు. ఇప్పుడు మామూలుగా ఇసుక ఎలా మనకి న్యాచురల్ గా దొరికే ఇసుకలో మనకి ఎలా ఎక్స్పైరీ డేట్ లేదో మనం ఎంత కాలం మనం నిల్వ పెట్టుకోవచ్చు అని చెప్తాం కదా, అదేలాగా ఈ జిప్సమ్ ని కూడా మనకి ఎక్స్పైరీ డేట్ లేకుండా ఎంత కాలం అన్నా మనం తడి లేకుండా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. సో దీనికి నో ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం జెంప్లాస్ట్ బ్యాగ్ ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. ఇది జెంప్లాస్ట్ బ్యాగ్ అండి, 25 kgs బ్యాగ్. ఇది వచ్చి మనం దీంట్లోనే మెన్షన్ చేసి ఉంటారనమాట, బెస్ట్ క్వాలిటీ ప్లాస్టరింగ్ గ్రేడ్ జిప్సమ్ అనేది. అదేలాగా ప్రీమియం జిప్సమ్ ప్లాస్టర్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. ఇంకా దీంట్లో ఉంటే అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏమేమంటే ఇండెఫినెట్ లైఫ్ అంటే ఇప్పుడు మామూలుగా జిప్సమ్ ప్రోడక్ట్స్ చూసారంటే మనం లైట్ వెయిట్ గా ఉండాలి. ఇప్పుడు మనం కెమికల్ యాడ్ చేస్తే అది హై డెన్సిటీ అయిపోతుంది. సో మనం దీంట్లో లైట్ గా ఉంటుంది. మనం ఏది కెమికల్ మిక్స్ చేయలేదు, న్యాచురల్ జిప్సమ్ కాబట్టి వాటర్ మిక్స్ చేసి డైరెక్ట్ గా అప్లై చేస్తారు. అందువల్ల లైట్ వెయిట్ గా ఉంటుంది. అప్లై చేయడం కూడా వాళ్ళకి వర్కర్లకి చాలా ఈజీగా ఉంటుంది. వేస్టేజ్ ఆఫ్ మెటీరియల్ అనేది ఇక్కడ తగ్గిపోతుంది. సో దీన్ని వాటర్ లో మిక్స్ చేసినాక దీన్ని గడ్డగట్టే టైం చూసారంటే మనకి 15 minutes వరకు ఉంటుంది. సో వర్కర్ కి కూడా చాలా ఈజీగా ఉంటుంది దీన్ని తీసి అప్లై చేయడం. అందుకే ఇండెఫినెట్ లైఫ్ అదే చేయడం వల్ల వాళ్ళకి లైఫ్ కూడా మనకి బాగానే వస్తుంది. సో మనం 40 years ఆఫ్ లైఫ్ టైం వారంటీ అని చెప్తాం కదా, దీంట్లో కూడా మనకి 40 years ఆఫ్ లైఫ్ టైం వారంటీ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చి నాన్ టాక్సిక్ అండ్ యాంటీఫంగల్. నాన్ టాక్సిక్ అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఏదైనా అయితే నోట్లో వేసుకుంటారు, లేదు గోకి అన్న లోపల పెట్టుకుంటారు. సో అది వచ్చి వాళ్ళకి టాక్సిక్ అనేది అయిపోతుంది. ఇది వచ్చి మనకి నాన్ టాక్సిక్. మనకి దీని చిన్నపిల్లలు మింగడం వల్లనో లేదు తీసి నోట్లో పెట్టుకోవడం వల్లనో వాళ్ళకి ఎటువంటి హానికరం అనేది లేదు. అదేలాగా దీని మీద ఫంగస్ అనేది ఫామ్ అవ్వదు. బూజు పట్టడం కానీ లేదు వర్షం పడింది నీళ్ళు తడుస్తూ ఉంది అందువల్ల మనకి ఫంగస్ ఫార్మేషన్ అటువంటిది ఏముండదు. నెక్స్ట్ వచ్చేసరికి నో క్యూరింగ్ రిక్వైర్డ్ అంటే మనకి సిమెంట్ ప్లాస్టరింగ్ లో క్యూరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్యూరింగ్ లేకుండా సిమెంట్ ప్లాస్టర్ అనేది మనకి పనికిరాదు. అయితే దీంట్లో మనకి క్యూరింగ్ అవసరమే లేదు. ఇది మన వాటర్ క్యూరింగే కాదండి, మనం కంటిన్యూగా రైనీ సీజన్, ఇప్పుడు సమ్మర్ సీజన్, వింటర్ సీజన్, రైనీ సీజన్స్ మారుతూ ఉండేటప్పుడు మనం దీన్ని రైనీ సీజన్ లో చేయకూడదని చెప్తారు కొంతమంది జిప్సమ్ ని. అయితే మనం ప్రోడక్ట్ ని రైనీ సీజన్ లో కూడా మనం ప్రోడక్ట్ అనేది గోడకి అప్లై చేసుకోవచ్చు, ప్లాస్టరింగ్ చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల వాటర్లో కరిగిపోవడము లేదు వర్షం పడడం వల్ల అది లేసిపోవడము అలాంటిది ఏముండదు. నీట్గా ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది. నెక్స్ట్ చూసారంటే ఫైర్ ఇన్హిబిటర్ అంటే ఏమంటే కాలిస్తే కూడా కాలదు అనమాట.
సో అందువల్ల ఫైర్ ఇన్హిబిటర్ అంటారు. సో ఇవన్నీ ప్రత్యేకత ఉంది కాబట్టి దీనికి IGBC సర్టిఫికేట్ అనేది ఉంది. ఈ IGBC సర్టిఫికేట్ ని వాళ్ళు లేస్గా ఇవ్వలేదండి. ఈ ప్రోడక్ట్ మార్కెట్ లో వచ్చి 22 years అయింది. సో ఈ 22 years లో ఇంటీరియర్ వాళ్ళు 22 years గా చేస్తున్నారు. ఎక్స్టీరియర్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసి 8 years అయింది. సో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ రెండింటికి మనం ఈ ప్రోడక్ట్ ని ప్లాస్టింగ్ కి ఉపయోగించుకోవచ్చు. జెంప్లాస్ట్ వర్క్ ప్రాసెస్ వచ్చేసరికి ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వర్క్ సైట్ కి వెళ్ళంగానే ఫస్ట్ మనం చేసేది ఏమంటే మెషర్మెంట్స్ ఫుల్ తీసుకుంటారనమాట. సీలింగ్ చేయాలంటే సీలింగ్ మెషర్మెంట్, వాల్స్ చేయాలంటే వాల్ మెషర్మెంట్. వాల్ మెషర్మెంట్ తీసేసుకొని మనం ఎక్కడ ప్లాస్టింగ్ చేయాలో ఫస్ట్ బటన్ మాల్స్ అనేది పెడతారు. దీన్ని బటన్ మాల్స్ అంటారు. మన జిప్సమ్ లోనే దీన్ని పెడతారనమాట. మన జిప్సమ్ ని వాటర్ లో మిక్స్ చేసి కొంచెం పేస్ట్ గా ఇలా బటన్ మాల్స్ పెట్టుకుంటారు. కొంచెం స్పేస్ ఇచ్చి ఒక 2-3 feet కి 3 feet అలా స్పేస్ ఇచ్చి స్ట్రైట్ గా బటన్ మాల్స్ అనేది పెట్టుకుంటారు. ఈ బటన్ మాల్స్ పెట్టుకున్నాక స్ట్రైట్ గా మనం నెక్స్ట్ చూసామంటే దీని పైనుంచి కింద దాకా ఒక 8 mm థిక్నెస్ కి, ఎందుకంటే మనం స్టార్ట్ చేసేది ఎప్పుడు 8 mm నుంచి మనం 12 mm పైగా అవసరం అయ్యేటప్పుడు దానికన్నా ఎక్కువ కూడా చేసుకుంటాం అనమాట. సో మనకి స్టార్టింగ్ 8 mm నుంచి కాబట్టి సో ఫస్ట్ 8 mm థిక్నెస్ కి ఆ బటన్ వాల్స్ పెట్టాం కదా, దాంట్లో నుంచి కింద వరకు వాళ్ళు స్ట్రైట్ లైన్ అనేది ఒకటి మనం జిప్సమ్ లోనే వేసుకుంటారు. అది కూడా ఒక బటన్ మాల్ కి ఇంకొక బటన్ మాల్ కి స్పేస్ చూసారంటే మనకి 6 feet అనేది ఇస్తారు. ఎందుకంటే అన్లెవెల్ కాకుండా లెవెల్ గా ఉండాలి అని చెప్పి మనకి 6 feet అనేది ఆ బటన్ మాల్ కి ఈ బటన్ మాల్ కి చూసారంటే 6 feet ఉంటది. సో అలా ప్రతి ఒక్క వాల్ కి ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం ప్లాస్టరింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ప్లాస్టరింగ్ అనేది పౌడర్ ని వాటర్ లో మిక్స్ చేసి డైరెక్ట్ గా అప్లై చేయడమే. ఇంకా నెక్స్ట్ చూసారంటే చాలా జిప్సమ్స్ అనేది ఉంటాయి. ఏం జిప్సమ్ అంటే సీషోర్ నుంచి దొరికే జిప్సమ్స్ ఉన్నాయి, సాల్ట్ నుంచి దొరికే జిప్సమ్స్ ఉన్నాయి, దాని తర్వాత మైన్స్ నుంచి దొరికే జిప్సమ్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు సీషోర్ లో దొరికే జిప్సమ్ అని చూసారంటే మెరైన్ జిప్సమ్ అంటారు. ఎందుకంటే దాన్ని సాల్ట్ నుంచి తయారు చేస్తారు. అది మనం చూసారంటే లోకల్ మేడ్ జిప్సమ్స్ అని చెప్తారు. మనది అయితే ఇంపోర్టెడ్ క్వాలిటీ. మనది ఇంపోర్టెడ్ క్వాలిటీ అంటేనే అది మైన్స్ నుంచి దొరికే రాళ్ళు, జిప్సమ్ రాళ్లతో నుంచి పొడి చేసి తయారు చేసుకునే జిప్సమ్. ఇది మనం జిప్సమ్ లో ఉండే వెరైటీస్. ఇంకా జిప్సమ్ అంటేనే అందరికీ తెలుసండి, మనం సుత్తితో కొట్టొచ్చు, డైరెక్ట్ గా మనం చీరలు కొట్టుకోవచ్చు, పెన్సిల్ గా ఊడి పడదు, క్రాక్స్ రాదు, ఏమి రావు, డైరెక్ట్ గా మనం చీరలు కొట్టుకోవచ్చు, మనకి డ్రిల్లింగ్ మెషిన్స్ అవసరం లేదు. ఇవన్నీ కూడా మీ అందరికి బాగా తెలుసు. ఇంకా నెక్స్ట్ జిప్సమ్ కి వచ్చారంటే మనది చిన్న కన్స్ట్రక్షన్ కంపెనీస్ కూడా లేదండి, పెద్ద కన్స్ట్రక్షన్స్ యూనిట్స్ కూడా మన దగ్గర వెండర్స్ గా ఉన్నారు. ఎగ్జాంపుల్ కి మీకు చెప్పాలంటే మనకి ఆంధ్ర తెలంగాణలో చూసారంటే జయబేరి కన్స్ట్రక్షన్స్ ఉన్నారు. ఇంకా తమిళనాడులో చూసారంటే అమృతానందమయ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇలా ఇండియా వైడ్ గా చాలా వెండర్స్ అనేది మన జెంప్లాస్ట్ కంపెనీకి ఉంటున్నారనమాట. సో మన చిన్న ఇల్లే కాదండి, హై రైజ్ బిల్డింగ్స్ వరకు దాదాపు 20-25 floors వరకు కూడా మనం బిల్డింగ్స్ అనేది కట్టి ఉంటే మనం చేస్తూ ఉన్నారు. సో మీరు కూడా దీన్ని బిజినెస్ గా తీసుకొని చేయాలని అనుకుంటే చాలా సింపుల్, లో ఇన్వెస్ట్మెంటే అండి. 1.90 lakhs అనమాట. సో జెంప్లాస్ట్ గురించి మీకు మరికొన్ని ఇన్ఫర్మేషన్స్ కానీ డీటెయిల్స్, ప్రైస్ ఇవన్నీ తెలుసుకోవాలని అనుకుంటే కింద స్క్రీన్ పైన ఫ్లాష్ అయ్యే నంబర్స్ కి కాల్ చేయండి. మేము డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాము. థ్యాంక్ యూ అండి.